వెల్కమ్ టు అవర్ ఛానల్. దుబాయ్లో మేము ఎప్పుడో లాస్ట్ ఇయర్ చెప్పాము హోమ్ టూర్ చేస్తామని. అది ఇప్పటికైంది మా హోమ్ టూర్. మేము సిలికాన్ ఓయాసిస్లో ఉంటాము. సో ఇదే గైస్ మా ఇల్లు. సో ఇక్కడ ఆపోజిట్ ఒకటి ఉంది, ఇక్కడ ఆపోజిట్ ఇంకొకటి ఉంది, మా మిడిల్లో ఉంటుంది మా హోమ్. సో కమ్ టు మై హోమ్. సో స్టార్టింగ్ అవగానే ఇంకా టాయ్స్ ఏమి ఉంటాయి చెప్పక్కర్లేదు. ఒక సైకిల్, ఒక స్కూటర్ ఉంది. ఇక్కడ లెఫ్ట్లో వచ్చేసి కిచెన్ ఉంటుంది, రైట్లో వచ్చి గెస్ట్ వాష్రూమ్ ఉంటుంది. ఫస్ట్ ఇంకా కిచెన్లోకి రండి. మాదైతే 1 BHK 2 BHK కాదు. గ్యాస్ రీసెంట్గా కొన్నాము, ఓవెన్, ఇంకేమున్నాయి. ఇందాక మెయిడ్ వచ్చింది, ఆమె క్లీన్ చేసి వెళ్ళింది మొత్తము. ఇంకా ఇది ఫ్రిడ్జ్, ఇంకా అంతే కిచెన్. ఇక్కడ అన్నీ ఇవి ఉంటాయి, బాక్సెస్ అన్నీ పెడతాను ఇక్కడైతే. సో అంతే, ఇంకా కిచెన్లో ఇంకేమి ఉండవు. ఇది ఇక్కడ వాషింగ్ మిషన్. ఎక్కువ స్పేస్ లేదు, ఉన్న దాంట్లోనే అన్నీ అడ్జస్ట్ చేసుకున్నాము. ఇది ఇంకా వాష్రూమ్, గెస్ట్ వాష్రూమ్ లాగే యూజ్ చేస్తాము. ఇంకా ఇది హాల్ అనమాట. 1 BHK కాబట్టి అటాచ్ టు కిచెన్ ఉంటుంది. ఇది వచ్చేసి పిల్లల టాయ్ స్టోరేజ్ అని చెప్పేసి తీసుకున్నాము రీసెంట్గా. ఇది డైనింగ్ టేబుల్, కాకపోతే అసలు యూజే చేయము, ఎందుకు కొన్నామో కూడా అర్థం కాదు. ఎక్కువ ఇంకా టాయ్స్కి, మెడిసిన్స్కి యూజ్ అవుతుంది. ఇది వచ్చి సోఫా కమ్ బెడ్. నార్మల్గా అయితే ఇప్పుడు బెడ్ లాగే ఉంటుంది, ఎప్పుడైనా క్లోజ్ చేసి పెడతాము ఇలాంటి అప్పుడు. సోనియా వాళ్ళు వచ్చినప్పుడు ఇది బెడ్ లాగా వేస్తాము. అన్న వాళ్ళు కొద్దిగా ఇక్కడే పడుకుంటారు, ఇంకా మేమంతా బెడ్రూమ్లో పడుకుంటాము. ఈ ఫొటోస్ అంటే నాకు చాలా ఇష్టం. ఇది గుణశ్రీ, అది పుట్టినప్పటి నుంచి 1 year దాకా మొత్తం ఫొటోస్ ఉన్నాయి. ఈ పిక్ ఏమో సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు. ఈ 2 మా రిలేటివ్సే ఇచ్చారు, ఇది గిఫ్ట్. ఇంకా ఈ ఫొటోస్ ఏమో మ్యారేజ్కి అయిన కొత్తల్లో ఆ ఫొటోస్. ఇది బాల్కనీ, ఇక్కడ బాల్కనీ ఉంటుంది. ఇది పూజా మందిర్, ఇది కూడా రీసెంట్గానే తీసుకున్నాము. ఇంతకుముందు కిచెన్లో ఉండేది, అక్కడ సరిపోవట్లేదని చెప్పేసి ఇక్కడ అరేంజ్ చేసాము. ఇది నార్మల్ ఒక సోఫా లాగా ఉంచేసాము. ఇది బాల్కనీ, అంటే బెడ్రూమ్ కూడా అటాచ్ అయి ఉంటుంది. ఇవి ఇంకా క్లోత్స్ ఇక్కడే చేసుకోవాలి, మేము ఇక్కడే ఆరేసుకోవాలి క్లోత్స్. ఇక్కడ బిల్డింగ్స్ అంతా వ్యూ చాలా బాగుంటుంది మాకు. ఇప్పుడైతే కొత్తగా రీసెంట్గా ఇక్కడ ఒక ఆపోజిట్లో బిల్డింగ్ కడుతున్నారు, లేకపోతే ఇంతకుముందు అయితే ఇంకా వ్యూ చాలా బాగుండేది, రోడ్ అంతా కనిపిస్తూ. ఇంకా టీవీ అప్పుడప్పుడు ఇంకా వస్తే ఇంకా చూసుకుంటాము. కుల్దీప్ మ్యాచ్ అవి పెడతారు. ఇంకా బెడ్రూమ్కి రాగానే వాష్రూమ్ ఉంటుంది ఇక్కడ. ఇది కొంచెం పెద్దగా ఉంటుంది ఈ వాష్రూమ్. ఇంకా దీంట్లో బాత్ టబ్ కూడా ఉంటుంది ఈ వాష్రూమ్లో అయితే. ఇంతకుముందు గుణేష్ ఒకటే ఉన్నప్పుడు ఈ బెడ్ ఒకటే ఉంది. ఇంకా చిన్న బాబు కూడా పుట్టినప్పుడు ఈ బెడ్ కూడా తీసుకున్నాము కొత్తగా. ఇంకా ఇక్కడే పనుకుంటాము 4. షాజ్ కూడా పనుకున్నాడు, మిగతా వాళ్ళందరూ లేరు, బయటకు వెళ్ళారు. ఇంక ఇక్కడ నుంచి ఈ బాల్కనీ అటాచ్ కదా, అక్కడే ఉంటుంది. ఇది కూడా, ఈ డోర్ కూడా ఓపెన్ చేయొచ్చు. ఇట్లాగా ఈ డోర్ కూడా ఓపెన్ చేయొచ్చు. ఇది వార్డ్రోబ్ కూడా కొత్తగా తీసుకున్నాము, పిల్లల బట్టలకి అని చెప్పి తీసుకున్నాము. ఇక్కడ ఏంటంటే ఫ్యాన్స్ ఉండవు మాకున్న దాంట్లో, మొత్తం సెంట్రల్ ఏసీ, అందుకనే ఈ ఫ్యాన్ తీసుకున్నాము. అంటే హెడ్ బాత్ చేసినప్పుడు అట్లాగా. ఇంకా వీడియో తీస్తున్నది సోనియా తీస్తుంది. ఇది నాది, కుల్దీప్ది వార్డ్రోబ్. ఒకసారి వార్డ్రోబ్ టూర్ కూడా చేస్తాను, అన్ని బట్టలు ఉన్నాయి నా దగ్గర. సో అంతే. కాకపోతే ఇక్కడ ప్రైస్ ఎంత ఉంటుందంటే మంత్కి 1 lakh అట్లా పడుతుంది. ఇంతకుముందు మేము కరామాలో ఉండేవాళ్ళం, సిచ్యువేషన్స్ వల్ల ఇటు రావాల్సి వచ్చింది. స్టార్టింగ్ వచ్చి తక్కువే ఉంది, ఇప్పుడు 3 years అవుతుంది కాబట్టి పెంచేసారు రెంట్. ఆల్మోస్ట్ మంత్కి రెంట్ 1 lakh వరకు పడుతుంది. సో దట్స్ ఆల్. Hope you guys enjoyed our home tour. Thanks for watching. We'll see you in next vlog. Bye.